మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా కోర్టు వద్ద వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం వల్ల పేదవాడికి వైద్య విద్య దూరమవుతుందని అడ్వకేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన ర్యాలీల్లో అడ్వకేట్స్ అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామంటున్న వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అడ్వకేట్స్ నుంచి కానీ మిగతా ప్రజల నుండి కానీ ఎలాంటి స్పందన వస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా అడ్వకేట్స్ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తామనే దాని మీద ఈరోజు కోటి సంతకాల ఉద్యమాన్ని మేము ప్రారంభించాం. ఈరోజు విశాఖపట్నం లీగల్ సెల్ ఆధ్వర్యంలో విశాఖపట్నం న్యాయవాది అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తులో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, వాసుపల్లి గణేష్ కుమార్ గారు వచ్చి పాల్గొనడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున న్యాయవాదులు కానీ ఇక్కడ మేము కూర్చుంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రజలతో నుంచి వచ్చిన స్పందన కానీ చాలా అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు ఏంటంటే విద్య, వైద్యం, పేదలకి నివాసానికి ఇల్లు అనేది ముఖ్య కాన్సెప్ట్తో నవరత్నాలు అనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఆ నవరత్నాలు సక్సెస్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అయితే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కూటమి గవర్నమెంట్ ఏం చేసింది, ఈ యొక్క విద్యను ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలు ఎక్కడైతే విలేజ్లో ఉంటారో వాళ్ళు డాక్టర్లు అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ డబ్బులు కట్టి డొనేషన్ కట్టి అవ్వలేని పరిస్థితి. దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ఉద్యమాన్ని చేపట్టి కోటి సంతకాల కార్యక్రమం అనేది అన్ని వర్గాల నుంచి, ఇటు డాక్టర్సే కాదు, లాయర్సే కాదు, సామాన్య ప్రజలే కాదు, పొలిటీషియన్సే కాదు, బిజినెస్ మెనే కాదు, అన్ని సైడ్ల నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తుంది. దీన్ని కోటి సంతకాల కార్యక్రమం చేసి ఇది రాష్ట్రపతి గారు పంపించి రాష్ట్రపతి గారి ద్వారా ఈ యొక్క ఈ కూటమి గవర్నమెంట్ చేసిన అరాచకాలను ఆపడానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ యొక్క విశాఖపట్నం టీము సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగంలో కోటి సంతకాల సేకరణను చేపట్టామని, పేదవాడికి వైద్యాన్ని దూరం చేసే కార్యక్రమాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, రేపు జరిగే నిరసన కార్యక్రమాల్లో కూడా అడ్వకేట్స్ తరఫున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీల్లో పాల్గొంటామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.